అందరికీ హాయ్. నా పేరు హాసిని. నేను 4వ తరగతి చదువుతున్నా. నేను ఇప్పుడు మీ అందరికీ ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఒక పల్లెటూరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి రోజులాగానే చెట్లు నరకటానికి వెళ్ళాడు. చెట్లు నరికే అప్పుడు చేయి జారి గొడ్డలి నీళ్ళల్లో పడిపోయింది. నీళ్ళల్లో పడిపోయినప్పుడు నేను ఎలా వెళ్ళాలి ఇంటికి అనుకున్నాడు. అప్పుడే నీళ్ళలో నుంచి నదీ దేవత వచ్చింది. ఏమైంది బాబు అని అడిగింది. గొడ్డలి నీళ్ళల్లో పడిపోయింది అని చెప్పాడు. అవునా, సరే అని నీళ్ళల్లోకి వెళ్ళి బంగారపు గొడ్డలి తెచ్చిచ్చింది. అప్పుడు ఇది నాది కాదు అన్నాడు. తర్వాత మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళి వెండి గొడ్డలి తెచ్చిచ్చింది. ఇది నాది కాదు అన్నాడు. మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళి ఇనప గొడ్డలి తెచ్చిచ్చింది. ఇది నాదే అన్నాడు. అందుకని అప్పుడు బహుమానంగా వెండి ఇంకా బంగారపు ఇచ్చింది. అందుకని ఊళ్ళోకి వెళ్ళాడు. అప్పుడే అందరూ చూసి ఏమైంది అని అడిగారు. జరిగిందంతా చెప్పేసరికి షాక్ అయ్యారు. అందుకని మళ్ళీ నీళ్ళ దగ్గరికి వెళ్ళి కావాలనే గొడ్డలి పడేశాడు. అప్పుడు గొడ్డలి పడేసినప్పుడు నదీ దేవత వచ్చింది. ఏమైంది బాబు అని అడిగింది. గొడ్డలి నీళ్ళల్లో పడిపోయింది అని చెప్పాడు. అవునా, సరే అని నీళ్ళలోకి వెళ్ళి బంగారపు గొడ్డలి తెచ్చిచ్చింది. ఇది నాదే అన్నాడు. ఆయన కూడా నీళ్ళల్లోకి వెళ్ళి వెండి గొడ్డలి తెచ్చిచ్చింది. అది కూడా నాదే అన్నాడు. తర్వాత మళ్ళీ ఇనుప గొడ్డలి తెచ్చేసరికి ఇది నాది కాదు అన్నాడు. అందుకని ఏమీ ఇవ్వకుండా పంపించేసింది. థ్యాంక్ యూ.